వర్తమానం ఏమిటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఎలాంటి పరిస్థితులు ఉండగా మానవుడిని ప్రేమించాడు అంటే, మానవుడు దేవునికిని మానవునికిని పాపమని అడ్డుగోడ వచ్చి ఉండగా, ఆ పాపమును బట్టి మానవుడు నిత్య నరకానికి వెళ్తూ ఉంటుండగా, ఆ నిత్య నరకము నుండి మానవుడు తప్పించబడాలని, ఆ పరలోక రాజ్య వారసుడిగా మానవుడు ఉండాలని దేవుడు మనలందరినీ కూడా రక్షించాడు అనే సంగతి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. ప్రియమైన గ్రామ ప్రజలారా, యేసు ప్రభు అనే రక్షకుడు ఈ లోకానికి వచ్చి మానవులందరి పాప విమోచన కొరకై ఆయన ఆ కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి మనందరి పాపముల కొరకు తిరిగి లేచిన దేవుడు, గొప్ప రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును నశింపక నిత్య జీవము పొందుతాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అమ్మాయ్యా, యేసు ప్రభు నమ్ముకుంటే గొప్ప రక్షణ ఉంది అనే సంగతి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మనందరి పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. అటువంటి ప్రేమ కలిగిన వాడు ఈ లోకంలో ఎవరునూ లేరు. మనకు నిత్య జీవాన్ని ఇవ్వడమే ఆయనకు ముఖ్య ఉద్దేశం. మానవుడు పాపము నుండి విమోచించబడి ఆ పరలోక రాజ్య వారసులుగా ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరలా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనందరము ఈ లోకములో పాపములో ఒప్పుకుని పాప క్షమాపణ పొందుకుని ఎవరైతే రక్షించబడి ఉంటారో వారందరినీ కూడా ఆయన రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడుగా ఉన్నాడు. అమ్మాయ్యా, యేసు ప్రభుని నమ్ముకోనండి, ఆయన ఇచ్చే రక్షణ పొందుకోండి, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే రెండవది ఉంది, ఏంటో తెలుసు, అది నిత్య అగ్నిగుండం. అగ్నిగుండానికి ఎవరు వెళ్ళకూడదు. అయ్యా అమ్మా, నిత్య నరకానికి వెళ్తే ఆ శిక్ష మనం భరించలేం. ఘోరమైన శిక్ష, అగ్ని ఆరదు, ఆత్మ సావదు. అలాంటి ఘోరమైన శిక్షలో మనందరం ఉండకూడదని దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. అమ్మా అయ్యా, ఈ లోకాన్ని అంతటిని ప్రేమించాడు. ఎవరైతే ఆయన ఇచ్చే రక్షణను పొందుకుని, ఆయన ఇచ్చే ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుని రక్షించబడి పాప క్షమాపణ పొందుకుని ఎవరైతే పశ్చాత్తాపం కలిగి ఈ లోకంలో జీవిస్తారో వారందరినీ కూడా ఆ దేవుని దగ్గరికి, అలాగా పరమాత్ముడి దగ్గరికి, ఆ నిత్య జీవానికి ఆయన వారసుడిగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అమ్మాయ్యా, ఆయన ఇచ్చే రక్షణను మీరు పొందుకొని ఆ పరలోక రాజ్య వారసులుగా ఉండాలని, మీకు అట్టి కృప దేవుడు అనుగ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తూ, మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడే ఆయన అంగీకరించి ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము. అట్టి కృప దేవుడు మీకును మీ గ్రామానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.